షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్ తో ఆకట్టుకుంటూ సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా దూసుకు వెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో సంక్రాంతికి మన ముందుకు వచ్చారు. మొదటి రోజు డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తాయి. గుంటూరు కారం సినిమా 29వ రోజు వసూళ్లు ఎంత తీసుకువచ్చింది, 30వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండితెరపై అదరగొట్టారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అయిన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంతో వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చారు. అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల మేర బిజినెస్ అయింది. ఆరంభంలో మంచి హైప్ క్రియేట్ చేసుకుని అద్భుతమైన రెస్పాన్స్తో తొలి రోజు 94 కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది ఈ సినిమా. రెండో రోజు అదే జోరు 33 కోట్ల రూపాయలు. మూడో రోజు 37 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. ఇక వీకెండ్ 7వ రోజు చూస్తే 12 కోట్ల రూపాయలు. రెండో వారం చివరి రోజు 14వ రోజు సుమారు 2.5 కోట్లు తీసుకువచ్చింది. ఇక 21వ రోజు 2 కోట్ల రూపాయలు. 28వ రోజు 1.5 కోటి వరకు తీసుకువస్తే 29వ రోజు 1 కోటి రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక ఈ చిత్రం నేటి నుంచి ఓటీటీలో రావడంతో కాస్త థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతోంది. కొత్త సినిమాలు లాల్ సలాం, ఈగలు కూడా రిలీజ్ అవ్వడం థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా దాదాపు 9 నుంచి 8% వచ్చింది. మరో 2-3 రోజులు మాత్రం కొన్ని సెంటర్లు ఈ సినిమా ఆడే అవకాశం కనిపిస్తోంది. 281 కోట్ల కలెక్షన్ మార్క్ అయితే ఈ సినిమా దాటినట్టు తెలుస్తోంది.